పొద్దున్నే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నట్టే భూదేవ్ కాంప్లెక్స్ కాడికి వచ్చి లైన్ అయితే కట్టినాం. కానీ రాగానే తెలిసింది 12 కి ఇస్తారని. ఇక అలానే క్యూ అయితే కట్టి గేట్ లోపలికైతే వెళ్ళిపోయినాం. ఇక 12 వరకు అయితే వెయిట్ చేసి కాంప్లెక్స్ లోపలికైతే వెళ్ళిపోయినాం. ఇక ఫైనల్ గా లోపల కూడా లైన్ అయితే కట్టి టోకెన్ అయితే తీసుకున్నాం. మన దర్శనం వచ్చేసి 12 కి అయితే వచ్చింది. ఇక అందరం కలిసి లగేజ్ సెంటర్ కాడికి అయితే వచ్చినాం. లగేజ్ అయితే కింద ఇచ్చి మెట్లు అయితే ఎక్కడ స్టార్ట్ చేసినాం. మెట్ల మార్గంలో వెళ్తుంటే అయితే ఎన్నో గుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇక మధ్యలో హనుమాన్ అయితే కనిపిస్తాడు. అక్కడైతే దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక వెళ్తుండగా మధ్యలో జింకలు అయితే కనిపించినాయి. ముట్టుకుందామని ట్రై చేసి లోపు అయితే వెళ్ళిపోయినాయి. ఇక ఫైనల్ గా పైకి అయితే వచ్చేసినాం. అన్ని స్టెప్స్ ఎక్కడ వరకు అయితే మనకైతే 4 hours అయితే పట్టింది. ఇక సీదా లగేజ్ కౌంటర్ కాడికి అయితే పోయి లగేజ్ అయితే తీసుకున్నాం. ఇక లగేజ్ అయితే లాకర్ రూమ్ లో అయితే పెట్టి మేమైతే గుండె చేయించుకోవడానికి అయితే వెళ్ళినాం. ఫైనల్ గా పొద్దున్నే గుండె అయితే చేయించుకొని వరహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినాం. ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినాం. ఇక మనకైతే టోకెన్ అవుతుంది. ఇక వీళ్ళకైతే ఫ్రీ దర్శనం. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. టెంపుల్ లోపలికి అయితే ఫోన్లు అయితే ఆడలు కౌంటర్లు అయితే ఇచ్చి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక మనకు దర్శనం కావడానికి అయితే 6 hours అయితే పట్టింది. ఇక సక్క అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయి భోజనం అయితే చేసినాం. సక్క లాకర్ రూమ్స్ కాడికి అయితే వచ్చేసినాం. మన బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టండి. ఈ రోజుకైతే ఇంతే.